సౌత్లో టాక్ మిక్స్డ్ అండ్ అదే ఓకే 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 అన్నట్టుగా వస్తుంది. మరి నార్త్ పరిస్థితి ఏంటి? పుష్ప 2కి సంబంధించి అక్కడ పుష్ప పార్ట్ 1 ఇక్కడికంటే ఎక్కువ సక్సెస్ అయింది. మరి అక్కడ టాక్ ఎట్లా ఉంది? పుష్ప పార్ట్ 2 యాక్చువల్లీ మార్నింగ్ నుంచి రివ్యూస్ అయితే అంటే సోషల్ మీడియా రివ్యూస్ అయితే భయంకరంగా ఇస్తున్నారు. 4.5 స్టారింగ్. అంటే ఈ పెద్ద పెద్ద తరుణాదర్శ్ లాంటి వాళ్ళు, హిమేష్ ముకుంద్ లాంటి వాళ్ళు వాళ్ళని కొంచెం ట్రస్ట్ చేస్తారు అక్కడ హిందీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎక్కువ రీచ్ ఉన్న ఐడీస్, క్వాలిటీ ఆఫ్ రివ్యూ ఇచ్చే ఐడీస్. సో ఏంటంటే ఈ సినిమాకి అయితే ఫుల్ పాజిటివ్ రివ్యూస్ అయితే ఇచ్చారు. సో మార్నింగ్ వరస్ట్ బుకింగ్స్ ఉన్నాయి, కానీ మధ్యాహ్నం నుంచి కొంచెం ఒక 80%, 70% ఫుల్ అయ్యే స్టేజ్కి అయితే వచ్చింది. ఈవినింగ్ షోస్ అయితే కంప్లీట్గా ఫుల్స్ పడుతున్నాయి. అంటే డెవలప్ అవుతుంది టాక్, మౌత్ టాక్తోని. అక్కడ మనలాగా అంటే వెళ్ళి ఎక్కువ టాక్స్ కొంచెం ఎక్కువ మంది చేయరు అనమాట. మన దగ్గర తీసుకున్నంత రివ్యూలు అక్కడ తీసుకోరు, కొంతమంది తీసుకుంటారు హిందీ వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే హిందీలో ఈ థియేటర్ బయట మౌత్ టాక్ ఇప్పుడు బాగుందంటే నెక్స్ట్ ఇంకో ఫ్యామిలీలు వాళ్ళు విని అలా వెళ్తారు అనమాట. సో మనలాగా టాక్స్ చూసి వెళ్ళడం అలా లేదు. ఒక సినిమా ఇది ఆల్రెడీ హిట్ ఫ్రాంచైజ్ కాబట్టి హిందీలో అయితే ఎక్స్పెక్టెడ్ గ్రాస్ అయితే రాదు, కానీ ది బెస్ట్ నెంబర్స్ అయితే వస్తాయి. సో రేపటి నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన నెంబర్స్ సెకండ్ డే, థర్డ్ డే నుంచి ఇంక్రీజ్ అవుతాయి అనమాట. సో లాంగ్ రన్ అయితే ఉండబోతుంది హిందీలో. అంటే ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు థర్స్డే ఇవాళ అంటే నేను నైట్ నుంచి నడుస్తుంది అనుకోవచ్చు, ఓకే ఫ్రైడే, రేపు ఒక్క రోజు వదిలేస్తే ఖచ్చితంగా సాఫ్ట్వేర్ వాళ్ళకి సాటర్డే సండే మాత్రం బిగ్ నెంబర్స్ చూస్తారు. ముంబై, ఢిల్లీ, పూణే వీళ్ళందరూ కూడా మొత్తం బిగ్ నెంబర్స్ చూడబోతున్నారు. మహారాష్ట్ర కానీ, బెంగాలీ కానీ. సో ఎక్కడ చూసినా కూడా మంచి ట్రెండ్ అయితే అదే. మార్నింగ్ అసలు ఏం లేదు, ఏంట్రా పుష్ప హైప్ అన్నారు అది అన్నారు, చూస్తే ఏం లేదు. నెక్స్ట్ కొంచెం బెటర్ 70%కి వచ్చింది. నెక్స్ట్ ఈవినింగ్ షోస్కి వచ్చాక 100% ఫుల్స్ పడి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ఫస్ట్ డే రెవెన్యూ ఏదైతే ఉందో అది రాలేదు అంటున్నారు. అంటే మార్నింగ్ నుంచి వస్తే కనుక నిజంగా బాగుండేది. అంటే పుష్ప అనుకున్న హైప్ అది క్యారీ అయింటే బాగుండేది. సో మళ్ళీ ఇది కూడా టాక్ విని వాళ్ళు వెళ్ళారంటే వాళ్ళ తెలివితేటలు మనం అర్థం చేసుకోవచ్చు హిందీ వాళ్ళు. సో ఖచ్చితంగా టాక్ బాగుంటేనే, ఇక్కడ తెలుగు నుంచి యునానిమస్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి టాక్ బాగుందని వాళ్ళు వెళ్ళారు. సో ఎందుకంటే బేసికల్లీ వాళ్ళ దగ్గర ఇట్లాంటి సినిమాలు తీరు, అందుకని వాళ్ళు మన సౌత్ మూవీస్ మన సౌత్ మూవీస్ వాళ్ళు అందుకే ఇష్టపడుతున్నారు అనమాట. వాళ్ళ దగ్గర ఏంటంటే ఎంతసేపు బిగ్ ఫ్యామిలీ లవ్ స్టోరీ లేదంటే ఆ దంగల్ లాంటి బయోపిక్లు తప్ప అసలు ఒక డాన్ క్యారెక్టర్ ఇట్లా అని అప్పట్లో షారుఖ్ ఖాన్ గారు ట్రై చేసేవాళ్ళు. అంటే ఇంకోటి వీళ్ళకి నచ్చింది ఏంటంటే అక్కడ ఒక ఇప్పుడు చాలా దీన స్థితిలో ఉన్న వ్యక్తి రిచ్ అయితే ఎట్లా ఉంటుందని చూపించారు. అంటే ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్. అంటే ఈవెన్ మన తెలివితేటలు పెట్టుబడిగా పెడితే ఎట్లా ఎదగచ్చు, మనం ఏ స్థాయి నుంచి అయినా పై స్థాయికి వెళ్ళొచ్చు అని చెప్పే సినిమా. కాకపోతే కొంచెం రాంగ్ వేలో వెళ్ళే సినిమా, బట్ తెలివితేటలు అనేది అర్థం చేసుకోవాలి జనాలు. ఇక్కడ మళ్ళీ హిందీ నుంచి చాలా మంది రివ్యూస్ ఏమంటున్నారంటే అమితాబ్ బచ్చన్ రేంజ్లో ఒక యాక్టర్ దొరికాడు మళ్ళీ ఇండియాకి అంటున్నారు. సో మరి అది ఇంకా హిందీలో ఒక తెలుగువాడు అంత ముద్ర వేసుకోవడం అనేది నిజంగా ఇంకా చిరంజీవి గారికి కూడా అంత అవకాశం దొరకలేదు చెప్పాలంటే హిందీలో. సో ఇప్పుడు మన పాన్ ఇండియా అదే మన ఆ జనరేషన్ హీరోలకు దొరకలేదు. ఇప్పుడున్న స్టార్ హీరోలందరికీ కూడా ఇది దక్కింది. సో ఫస్ట్ హీరోగా ఈయన ప్రభాస్ గారు ఈయన మటుకి టాప్లో ఉన్నారని చెప్పొచ్చు హిందీ వాళ్ళ మనసుల్లో. సో ఇంకా నెక్స్ట్ ఎవరెవరు వెళ్తారు, అట్లాగే మన దేవరాత ఎన్టీఆర్ గారు కొంత వెళ్ళారు. సో ఆల్రెడీ రామ్ చరణ్ గారు రాముడుగా గుర్తుండిపోయారు RRRలో. నెక్స్ట్ సినిమా ఎలా చేయబోతుంది అనేది చూడాలి. అక్కడ ఇంకా ఎవరున్నారంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే కనుక అక్కడ హిందీలో చూస్తారు, కానీ ఆ సినిమా బాగుంటే కనుక ఖచ్చితంగా వెళ్తారు. మహేష్ బాబు గారికి అయితే ఆయనకి చెప్పక్కర్లా, కానీ ఆయన రిలీజ్ చేయడు, కానీ మంచి ఫాలోయింగ్ అయితే ఉంది ఆయన. ఎందుకంటే ఆయన ఒక తెలుగు సినిమా ఐకాన్ కాబట్టి, ఆయన్ని ఫేస్ ఆఫ్ సినిమా కాబట్టి ఆయన అట్లా చూస్తారు వాళ్ళు. సో మన హీరోలందరూ ఇప్పుడు వాళ్ళకి అదృష్టం అనే చెప్పాలి. సో అల్లు అర్జున్ గారు ఆల్రెడీ పాస్ అయిపోయి సూపర్ డిస్టింక్షన్ కూడా సాధించారని చెప్పొచ్చు సినిమా. ఓవరాల్ గా అందరి ప్రకారంగా హిందీలో ఎంత రెవెన్యూ కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు మీరు సండే వరకు? చెప్పలేమండి. ఇప్పుడున్న ట్రెండ్ చూస్తుంటే ఒక 150 దాకా వెళ్ళినా కూడా తోపు అని చెప్పచ్చు. అంటే లాంగ్ రన్ ఎక్కువ ఉంది, 500 crore కలెక్ట్ చేసే దశ అయితే ఉంది. కానీ సో ఆ ప్లాన్ వీళ్ళు అనుకున్న ప్లాన్ ఖచ్చితంగా రేపటి నుంచి కూడా కంప్లీట్గా రన్ అవుతేనే లాంగ్ రన్ అయ్యేలోపు ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ వస్తుంది వాళ్ళకి.